This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యు వాచింగ్ వి దరిక్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ రోజు మనకి అమెజాన్ నుంచి మళ్ళీ ఇంకొకసారి మెగా వాక్ ఇన్ డ్రైవ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు గైస్. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈసారి మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసిన ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు మాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏ రోల్కి ప్రెసెంట్ వాకింగ్ జరుగుతుంది, అండ్ ఏం తీసుకువెళ్ళాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేసి. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి అసలు మిస్ అవ్వద్దు, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ గ్రేట్ గైస్. చూడండి, మనకి ఇక్కడ naukri.com లో స్పాట్ అయింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ మనకైతే కండక్ట్ చేస్తున్నారు అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ కోసం. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గైస్, గమనించండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. సో హైదరాబాద్ లొకేషన్కి మనకైతే స్పాట్ అయింది. మీకు వేరే ఏ లొకేషన్ కావాలో కింద కామెంట్ చేయండి. వాక్ ఇన్ డ్రైవ్స్ అన్ని కూడా మిస్ అవ్వద్దు. ఓకే, 0 to 5 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చంటే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకైతే టైమ్ అండ్ వెన్యూలో ఇచ్చారు. మనకి 30th July to 31st July మనకి 2 days వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి. సో కొద్దిగా 1 week టైం ఉంది కదా, సో అందుకని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి వెళ్ళి తప్పకుండా అయితే అటెంప్ట్ చేయండి గైస్. ఓకే, 9 AM నుంచి 11:30 PM వరకు మనకైతే జరుగుతుంది. అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 4th. ఇక్కడ చూడండి మనకి 6th floor Tower 1 లక్ష్మీ ఇన్ఫోబ్యాన్ ప్రైవేట్ లిమిటెడ్ సెజ్. సర్వే నెంబర్ సంథింగ్ ఇచ్చారు ఇక్కడ. కోకాపేట విలేజ్, గండిపేట మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ. 5,75,000కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో మనకైతే స్పాట్ అయింది. వెంటనే వీడియో అయితే చేస్తాను. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక జాబ్ ఓవర్వ్యూ చూస్తే మనకి కస్టమర్ సర్వీస్ టీంలోని మీరైతే వర్క్ చేస్తారన్నమాట. మీకు కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని కస్టమర్కి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తుంటారు అమెజాన్లోని. ఆ ప్రోడక్ట్స్ ఏమైనా రాంగ్గా డెలివరీ అయినా, ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కస్టమర్స్కి మీరు ఆ యొక్క ప్రాబ్లమ్స్ని తీసుకొని మీరు ప్రాపర్గా వాటిని అనలైజ్ చేసి రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంతకు మించి ఏం లేదు. అది యాక్చువల్ రోలు. సో డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు చూడొచ్చు. మీరు వయా ఫోను, వయా చాట్ కానీ, వయా ఈమెయిల్ కానీ మీరైతే కస్టమర్స్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. షుడ్ బి కంఫర్టబుల్ విత్ బోత్ లాంగ్వేజెస్ అట్ ఇంగ్లీష్, దాంతోపాటుగా హిందీ కూడా కొద్దిగా మాట్లాడగలగాలని వీళ్ళైతే చెప్తున్నారు. మండే టు సండే మనకైతే ఉంటుందట. వర్క్ షిఫ్ట్స్ వేరీ అవుతుంటే మనకి గమనించండి. సో మనకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది అనుకోండి. అప్ టు ఫ్రైడే మనకి ఈ యొక్క షిఫ్ట్స్ అయితే వేరే అవుతుంది. 25/7 షిఫ్ట్స్ ఉంటే అందులో ఒక షిఫ్ట్ మీకు అయితే ఇస్తారన్నమాట. ఓకే, చెక్ చేసుకోండి. ఇంకా చూస్తే మనకి వాట్స్ ఈజ్ లైక్ యాజ్ ఎ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సరౌండింగ్స్. యూ విల్ వర్క్ ఇన్ ద ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మీరు అయితే వర్క్ చేస్తారు. యూ విల్ బి అట్ యువర్ డెస్క్ మీద కూర్చొని వర్క్ చేస్తారు. సో బెటర్గా ఉంటుంది. క్రాస్ సెక్షన్ ఆఫ్ టీమ్ తోటి కలిపి వర్క్ చేస్తారన్నమాట. ఇక్కడ తెలుస్తుంది. సో అమెజాన్లో జాయిన్ అయితే చాలా పర్క్స్ ఉంటాయి మనకి. ఓవర్ టైమ్ ఎలివెన్స్ అని, నైట్ షిఫ్ట్ ఎలివెన్స్ అని అన్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. సో మనకి రిక్వైర్మెంట్స్లో చూద్దాం. యూ మస్ట్ బి 18+. మీరు 18+ years ఆఫ్ ఏజ్ ఉండి, మీరు 10+2 ఎడ్యుకేషన్ అంటే 12th పాస్ అయినా, మీరు డిగ్రీ చేసినా పర్వాలేదు, మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కొద్దిగా బెటర్గా ఉండాలి. సో మన ఇండియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయడం. ఓకే, సో మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. అసలు మిస్ అవ్వదు. ఇంకా అమెజాన్ నుంచి డీటెయిల్స్ మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మొత్తం డీటెయిల్స్ ఇక్కడైతే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ 12th పాస్ నుంచి డిగ్రీ వరకు కూడా అందరూ వెళ్ళొచ్చు. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదనుకోండి, బట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏంటనేసి. సో వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళండి, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్స్ పట్టుకెళ్ళండి, అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే పట్టుకెళ్ళండి. అండ్ మీ యొక్క ప్రూఫ్స్, మీ యొక్క మెయిన్ ప్రూఫ్స్ కూడా పట్టుకెళ్ళండి, మర్చిపోదు. అయితే పాన్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, అన్ని కూడా పట్టుకెళ్ళండి. రెజ్యూమ్ మాత్రం అప్డేటెడ్గా పెట్టుకుని అయితే వెళ్ళండి గైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.